శ్రద్ధావంతులైన ఉపాసకులందరికీ తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం. ఈరోజు మనం అంగుత్తర నికాయ నుంచి 3వ నికాయలో 28వ సుత్త గురించి తెలుసుకుందాం. ఈ సుత్త పేరు ఊధ బాణి సుత్త. అంటే ఊధ అంటే పేడ, పెండ ఇట్లాంటివి. బాణి అంటే మాట, అంటే పేడ లాంటి పలుకులు అనే అర్థం వస్తుంది. మరి సుత్తను ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి. భగవాన్ బుద్ధుడు శ్రావస్తిలో, జేతవనంలో, అనాథ పిండుకుని ఆరంభంలో ఉన్నప్పుడు భిక్షువులను ఉద్దేశించి ఇలా అంటాడు: భిక్షులారా, లోకంలో 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకటోది ఊధబాణి, అంటే పేడ వంటి పలుకులు పలికేవాళ్ళు. అట్లాంటి పేడ, పెండ, పెంట అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. రెండవ రకం పుప్పబాణి, అంటే పూల వంటి మాటలు పలికేటువంటి వాళ్ళు ఉంటారు. మూడవది మధుబాణి, అంటే మధు అంటే తేనె లాంటి పలుకులు పలికేలాగా వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటారు. మొత్తం 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. పేడ వంటి వాళ్ళు, పూల వంటి వాళ్ళు, తేనె వంటి వాళ్ళు. మరి ఊధబాణి అంటే పేడ వంటి పలుకులు పలికేటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఒక వ్యక్తి సభకు వెళ్ళినప్పుడు కానీ, ఒక పరిషత్తుకి వెళ్ళినప్పుడు కానీ, బంధువుల మధ్య వెళ్ళినప్పుడు కానీ, సమావేశాలకు అట్లాంటప్పుడు వెళ్ళినప్పుడు కానీ, రాజు యొక్క పరివారం మధ్యలో వెళ్ళినప్పుడు కానీ, అతడిని సాక్ష్యం అడిగినప్పుడు, అంటే అయ్యా పెద్ద మనిషి, నీకు తెలిసింది చెప్పు అని అడిగినప్పుడు అతడు తెలియంది తెలిసినట్టుగా చెప్తాడు. తెలిసింది తెలియనట్లుగా చెప్తాడు ఒకటి, తర్వాత తెలిసింది తెలియనట్లు చెప్తాడు. చూడండి చూసినట్లు, అట్లానే చూసింది చూడనట్లు చెప్తాడు. వ్యతిరేకంగా అన్నమాట. తనకి తెలిసిందేమో తెలియనట్లు, తెలియదేమో తెలిసినట్లు, చూడండి చూసినట్లు, చూసింది చూడనట్లు చెప్తాడు. ఇలా తన కోసం కానీ, వేరే వాళ్ళ కోసం కానీ, తన స్వలాభం, ఇక్కడ తన కోసం చెప్పినా తనకు లాభం జరగాలి, లేదా వేరే వాళ్ళ కోసం చెప్పినా కానీ తనకి లాభం, స్వలాభం జరగాలన్నమాట. అట్లాంటప్పుడు తెలిసి అబద్ధం చెప్తాడు. ఇతని మాటలు పేడ వంటి మాటలు. ఈ మనిషి పేడ వంటి మాటలు మాట్లాడే వ్యక్తి. ఇది మొదటి రకము. మరి ఉప్ప బాణి అంటే పూల వలె మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే, ఇతను కూడా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సభకు వెళ్ళినప్పుడు కానీ, పరిషత్తుకు వెళ్ళినప్పుడు కానీ, బంధువుల మధ్య వెళ్ళినప్పుడు కానీ, సమావేశాలకు వెళ్ళినప్పుడు కానీ, రాజు పరివారం మధ్యలో వెళ్ళినప్పుడు కానీ, సాక్ష్యం అడిగినప్పుడు అయ్యా పెద్ద మనిషి తెలిసింది చెప్పు అన్నప్పుడు అతడు తెలియంది తెలియనట్లు చెప్తాడు అన్నమాట. తెలియదు అంటే తెలియదు అని చెప్తాడు.
తర్వాత తెలిసింది తెలిసినట్లే చెప్తాడు, చూడండి చూడనట్లు చెప్తాడు, అలానే చూసింది చూసినట్లు చెప్తాడు. ఇలా తన కోసం కానీ వేరే వాళ్ళ కోసం కానీ తన స్వలాభం కోసం తెలిసి అబద్ధం చెప్పడు. ఇతని మాటలు పూల వంటి మాటలు, పూల వంటి పలుకులు కలిగిన వ్యక్తి. ఇది రెండవ రకం. మరి మూడవ రకమైన వ్యక్తి ఎవరు అంటే మధుబాణి, అంటే మధు తేనెలా మాట్లాడే వ్యక్తి. ఎవరు అంటే ఆ వ్యక్తి పరుషవాచాం పహాయ, అంటే పరుషమైనటువంటి మాటలను వదిలిపెట్టినటువంటి వాడు. పహాయ అంటే వదిలిపెట్టడం, పరుషమైనటువంటి అంటే వేరే వాళ్ళకి బాధ కలిగించేటువంటి మాటలు వదిలిపెట్టి పరుషాయ వాచాయ పటివిరతో హోతి, అంటే దాంట్లో ఆనందించాడు అనమాట. చాలామంది ఎవరైనా ఒక వాళ్ళకంటే వాళ్ళ మీద ఒక చెణుకుల్లా విసిరి వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడం అట్లాంటి వాటిల్లో ఆనందిస్తూ ఉంటారు. ఇతడు వాటిల్లో కూడా ఆనందించడు. పరుషవాచారంలో పటివిరతో హోతి, దాంట్లో అతనికి ఆనందం ఏమీ ఉండదు అనమాట. అంటే కేవలం మానుకోవడమే కాదు, ఆయనకు దాంట్లో ఆనందం కూడా లభించదు. తర్వాత నేల అనే పదం, నా ఏలా అనమాట, అంటే దోషం లేకుండా మాట్లాడతాడు. తర్వాత కన్న సుఖ, కన్న అంటే ఇక్కడ కర్ణం, కర్ణాలకు అంటే చెవులకు సుఖంగా ఉండేలాగా మాట్లాడతాడు. తర్వాత ప్రేమనీయ అంటే ప్రేమగా మాట్లాడతాడు. తర్వాత హృదయంగమ అంటే హృదయానికి హత్తుకునేలా మాట్లాడతాడు. పూరి అంటే మర్యాదగా, పుర అంటే పట్టణం వాళ్ళు మాట్లాడేలాగా మృదువుగా, మర్యాదగా, నాగరికంగా. నాగరికం అనే పదం మళ్ళీ నగరం నుంచి వచ్చింది. సో పూరి అంటే మర్యాదగా మాట్లాడతాడు. బహుజనకంత అంటే అనేక జనులకు ఆమోదయోగ్యంగా మాట్లాడతాడు. చూడండి, అందరికీ అనే పదం భగవంతుడు వాడలేదు. బహుజన కంత అంటే చాలామందికి, బహుజనులు అంటే చాలామందికి ఆమోదయోగ్యంగా మాట్లాడతాడు. అందరికీ ఆమోదయోగ్యంగా మాట్లాడడం అనేది అసాధ్యం. తర్వాత బహుజన మనాప అంటే అనేక మంది మెచ్చుకునేలా మాట్లాడతాడు. ఇతడి లక్షణాలు అన్నమాట. మధుగా అంటే తేనె వంటి పలుకులు పలికే వ్యక్తి అని ఈ మూడో వ్యక్తి గురించి భగవంతుడు చెప్పాడు. భగవంతుడు ఏది చెప్పినా కానీ తన అష్టాంగ మార్గంలో ఉండేలానే చూసుకుంటాడు అన్నమాట. ఎందుకు అంటే భగవంతుడికి తెలిసింది అనంతమైనటువంటిది, దాంట్లో మనకు పనికొచ్చేది మాత్రమే ఎప్పుడూ చెప్తాడు. ఆయనకు తెలిసిందంతా చెప్పాలని చూడు. కాబట్టి ఇది అష్టాంగ మార్గంలో సమావాచకు సంబంధించింది, చక్కగా మాట్లాడడానికి సంబంధించింది. కేవలం నిజం మాత్రమే కాదు, ఇలా ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఇది మధుగా మాట్లాడగలిగిన వ్యక్తి అన్నమాట. అది నిజమై ఉండొచ్చు, కానీ అదే పరుషంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో మైత్రి భావంతో వాళ్ళకి దోషం లేకుండా చెప్పాలి. తర్వాత వాళ్ళకు చెవులకి పోయేలాగా చెప్పాలి. తర్వాత ప్రియంగా చెప్పాలి. తర్వాత హృదయానికి హత్తుకునేలా చెప్పాలి. పూరి అంటే మర్యాదగా చెప్పాలి. తర్వాత బహుజన మనాప అంటే బహుజనులకు ఆమోదయోగ్యం, మరి బహుజనులు మెచ్చుకునేలాగా మాట్లాడాలి. ఒకసారి మనం అనుకుంటుంటాం, నిజమైనప్పుడు ఎంత కఠినంగా మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు అని. కానీ భగవానుడు దానికి వ్యతిరేకం. నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. కానీ దానికి సమయాలు ఉంటాయన్నమాట. ఏ సమయంలో చెప్పాలి, ఏ సమయంలో మాట్లాడాలి, ఏ సమయంలో చెప్తే వాళ్ళు గ్రహించుకునే స్థితిలో ఉంటారు, ఇటువంటివన్నీ ఆలోచించి, పైగా మనం ఇట్లాంటి ఏదైనా వాళ్ళకి చెప్పదలుచుకున్నప్పుడు మన మనసులో కూడా మైత్రి భావన ఉందా లేదా అని చెక్ చేసుకుని తర్వాతే చెప్పాలన్నమాట. మన మనసులో వాళ్ళ పట్ల ద్వేషం ఉందనుకోండి, ఏదైనా కోపం ఉందనుకోండి,
మనకు తెలియకుండానే ఈ లక్షణాలు లేకుండా మర్యాద తప్పి మాట్లాడతాము, తర్వాత వాళ్ళ కఠోరంగా మాట్లాడతాము, తర్వాత వాళ్ళ హృదయాన్ని గాయపరిచేలా మాట్లాడతాము, ఇట్లా అన్నమాట దోషాలతో మాట్లాడతాము. కాబట్టి మనం ఏ రకంగా మాట్లాడుతున్నాము, ఏ రకంగా మాట్లాడాలి అనేటువంటిది ఈ సూత్రాల ద్వారా తెలుస్తుంది. మరి విజ్ఞులైనటువంటి ధమ్మానురక్తులు దీని గురించి ఆలోచించి తర్వాత ఎలా మాట్లాడాలో వాళ్ళే నిర్ణయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ధమ్మ ప్రవచన కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. సుఖీ భవేయాన్ని దుఃఖో అహం నిత్యాంగహం వియా హితా చ మే సుఖీ హోంతు మజ్జఠా చాథవేరినో ఇమాం హి గామాఖ్యేతాం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చక్రవాలేషు జంతునో. సాధు సాధు సాధు.